జై తెలంగాణ పదాన్ని నిషేధించారా బాధితులు? ఇప్పుడు జై తెలంగాణ నినాదాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యమం అంటే ఏం తెలియదు, తెలంగాణ చరిత్ర అంటే ఏమో తెలియదు. వారు సోనియా గాంధీకి సలాం కొట్టి వచ్చినాడు కాబట్టి వారికి తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి తెలియదు, తెలంగాణ యొక్క చరిత్ర అంటే ఏమో తెలియదు, తెలంగాణ బలిదానాలు అంటే ఏంటో తెలియదు. ఇన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఏమి రానోడిని ఏమి తెలియనోడిని తెలంగాణ చరిత్ర తెలియనోడిని తీసుకెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించితే ఈ విధంగానే ఉంటుంది. ఆత్మకూరు ఘటనపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ, పోలీసుల చర్యలు తీసుకోవాల్సిందే కడియం. ఇక ఈ పోలీసులు ఎట్లా ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు చూపినట్టుగా పొల్లు ఇంత ఫిర్యాదు ఇవ్వడమే లేట్ కానీ చిత్తుగా వారిని కొట్టి మరీ వదలగొడుతున్నారు, సావబాగుతున్నారు. ఇక ఇదే దృశ్యాన్ని మీరు చూసుకోండి. బట్టలు ఇప్పించి మరి ఇటువంటి వాతలు కొట్టడం అవసరమా? ఇటువంటి వార్తలు పడేలా కొట్టడం అవసరమా ఈ ప్రభుత్వానికి? రేవంత్ రాజ్యంలో జై తెలంగాణ అని నినాదించడమే